బట్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అడోషియస్ ఫాదర్ డాక్టర్ అయ్యారు. ఇంకా అడోషియస్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అడోషియస్ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఇన్ సినిమాస్ లో ఫిల్మ్ ప్రోగ్రామ్ చదువుతుండగా థర్డ్ ఇయర్ లోనే డ్రాప్ అవుట్ అయ్యారు. అతను ఫిల్మ్ డిగ్రీని మధ్యలోనే వదిలేయడానికి ఒక లాజికల్ రీజన్ ఉంది. ఒక రోజు నైట్ అడ్విషేష్ గారు కాలేజ్ లైబ్రరీలో చదువుతున్నారు. అప్పుడు అడ్విషేష్ గారు బుక్స్ చదివే విషయంలో అక్కడున్న లైబ్రేరియన్ హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు అడ్విషేష్ ఆ లైబ్రేరియన్ ని నీకు ఈ లైబ్రేరియన్ జాబ్ ఎలా వచ్చింది, అసలు నువ్వేం చదివావు అని అడిగారు. దానికి ఆన్సర్ గా లైబ్రేరియన్ నేను ఫిల్మ్ లో పిహెచ్డి చేశాను అని చెప్పింది. ఫిల్మ్స్ లో పిహెచ్డి చేసిన ఆవిడ లైబ్రరీలో ఉద్యోగం చేస్తుందేంటి అనుకున్నారు. సో సినిమాలో డిగ్రీ చేయాలి, అందులో సక్సెస్ అయితే సూపర్, కానీ సినిమాలు చేయడం కోసమే చదువుకోవడం వల్ల నాకు వచ్చేది ఏం లేదని డిసైడ్ అయ్యారు. అందుకనే ఫిల్మ్ డిగ్రీ మధ్యలోనే వదిలేశారు. అసలు అడోషియస్ ఫస్ట్ మూవీ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అడోషియస్ కి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి హీరోగా ట్రై చేద్దాం అనుకున్నారు. ఎవరో కో డైరెక్టర్ ఒకరు అడోషియస్ ని పెట్టి హీరోగా సినిమా తీస్తారని చెప్పారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ సినిమా 3 రోజులు షూటింగ్ జరిగిన తర్వాత షూటింగ్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారంట. అదేంటి